మరియు జీవుల తలల పైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలం వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తులకు దేవుని స్వరము వలెను, దండువారు చేయవారు తొని వలెను ఉండెను. ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకరు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియగు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజమయముగా కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను.